వెల్కమ్ బ్యాక్ టు మిరియాని పొట్లం కుకింగ్ ఛానల్। ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ అండి। మనకి అప్పటికప్పుడు సూపర్ మార్కెట్ లో దొరికే స్వీట్ పొడిని మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకో చక్కగా వచ్చేస్తది। కనీసం 6 నెలల పాటు నిల్వ ఉంటదండి। కావాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా పర్వాలేదు నిల్వ ఉంటదండి। చూడండి ఈ విధంగా మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం। స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి। ఫ్రెష్ గా కరిగతీసిన నెయ్యిని వేసేసుకోవాలి। ఇలా కరిగతీసిన నెయ్యి వేయడం మూలంగా స్వీట్ పొడి అనేది 6 నెలలు ఖచ్చితంగా మనకి నిల్వ ఉంటది। ఎలాంటి స్మెల్ రాకుండా చాలా చక్కగా మంచిగా టేస్టీగా ఉంటదండి। మనకి నెయ్యి బాగా కాగాక సిమ్ లో పెట్టుకోవాలి మనం మాత్రం మంట। సుజీ రవ్వ అండి, ముంబై రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు। 1 కప్పు సుజీ రవ్వ వేసుకొని ఇలా కాగిన నెయ్యిలో దోరగా వేపేసుకోవాలండి। ఈ విధంగా మాడకుండా వేపేసుకుంటేనే స్వీట్ అనేది చాలా టేస్టీగా వచ్చేస్తుంది। చూడండి అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే రిస్క్ పడకుండా ఉండాలంటే ఈ విధంగా మీరు తయారు చేయండి। చూడండి 1 కప్పు సుజీ రవ్వకి 1 కప్పు శనగపప్పు పిండి కూడా వేసుకొని ఇలా చూడండి సేమ్ కప్ అండి, సేమ్ కప్పు శనగపిండి కూడా తీసుకొని మనము ఇలా బంగారపు రంగులో వచ్చే వరకు ఉండలు చుట్టకుండా ఇలా మనకి చూడండి ఉండలు చుట్టకుండా గడ్డలు కట్టకుండా ఈ విధంగా మనము నిదానంగా వేపేసుకోవాలండి। ఇలా వేపేసుకోవడం మూలంగా ఎంత బాగా వేయించుకుంటే సిమ్లో పెట్టి స్వీట్ పొడి అనేది చాలా చక్కగా బాగా టేస్టీగా ఉంటుంది, తింటూ ఉంటే కమ్మగా ఉంటుందండి। చూడండి మనకి ఎలాంటి రిస్క్ లేకుండా ఇలా తయారు చేసుకొని అప్పటికప్పుడు కాస్త ప్లేట్లో ఆరబెట్టేసుకొని గాజు సీసాలో వెతుక్కోవాలండి। దీన్ని గాజు సీసాలో వెతుకున్నాక ఇలా చల్లారాక టప్పర్ వేర్ కానీ ప్లాస్టిక్ డబ్బాలల్లో స్టీల్ డబ్బాలల్లో వెతుకోకూడదు, ఓన్లీ గాజు డబ్బాలల్లో వెతుకుంటే గాజు సీసాలల్లో ఇలా బాగా పర్ఫెక్ట్గా నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ అవ్వదండి। ఈ విధంగా మనం చల్లారాక ఈ గాజు సీసాలో వెత్తేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి। మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। బాయ్ బాయ్।